సౌరవ్ గంగూలీ అనే వ్యక్తి దాదా రాయల్ బెంగాల్ టైగర్ నాకు గురువు, దైవము, ఎవ్రీథింగ్ ఎనీథింగ్ పర్సనల్గా. సో నా గంగూలీ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. గంగూలీ ఆట మీరు చూసుంటారు, గంగూలీ కెప్టెన్సీ మీరు చూసుంటారు. ఇండియన్ క్రికెట్ ఒక రకమైన కష్టంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని నిలబెట్టిన విధానం చూస్తుంటారు. గంగూలీ గురించి మీ మాటల్లో చెప్పండి. బ్రో, ఇయర్ 2002 నుంచి ఒక 2011 వరకు అనుకోండి, ఒక 10 years టంచన్గా నేను సౌరవ్ గంగూలీ అంటే ఆ టీం చెప్తా వినండి. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, తర్వాత బౌలర్స్ మొహమ్మద్ కైఫ్, అయ్యో బౌలర్స్ నెహ్రా, అశ్విన్ కొంచెం హర్భజన్ సింగ్, మన శ్రీనాథ్ వెంకటేష్ ప్రసాద్, అది కూడా అనిల్ కుంబ్లే గారు, బట్ శ్రీశాంత్, ఆల్ దిస్ టీమ్ ఒక ఎరాని బాగా ఎంగేజ్ చేసిన టీం ఇదంతా. సార్ నేను ఓపెన్గా చెప్తున్నా సార్, మొహమ్మద్ అజరుద్దీన్ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్కి, సౌరవ్ గంగూలీ వెన్ హీ వాజ్ ద క్యాప్టెన్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మన ఇండియన్ టీమ్ ద వే మన ప్లేయర్స్ గేమ్ని అప్రోచ్ అయ్యే విధానం. మొహమ్మద్ అజరుద్దీన్ టైంలో నిజంగానే అట్లా ఉండేది అని అనిపించింది నాకు. ఎప్పుడంటే నేను అప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్ క్రికెట్ నేను ఎక్కువ చూడలేదు, ఆబ్వియస్లీ ఐ వాజ్ అ కిడ్. బట్ సౌరవ్ గంగూలీ ఇది మాకు కరెక్ట్గా టీనేజ్. ఇది సీన్ దట్ ఇది మా నాన్న కామెంట్స్ చేసేవాళ్ళు, అబ్బా భలే ఫీల్డింగ్ భలే ఇంప్రూవ్ అయింది మన వాళ్ళది. మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్న టైంలో పడితే మళ్ళీ ఇది ఉతుక్కోవాలేమో ఎందుకులే అని పడేవాళ్ళు కాదు. మిగతా ప్లేయర్స్ అజరుద్దీన్ గారు బాగా క్యాచ్లు పెట్టేవాళ్ళు, బాగా క్యాచ్ పెట్టేవాళ్ళు. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద క్యాప్టెన్. అండ్ సౌరవ్ గంగూలీ ఎవరేమనుకున్నా సరే ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ క్యాప్టెన్ వితౌట్ విన్నింగ్ అ వరల్డ్ కప్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే కపిల్ దేవ్ వాజ్ అమేజింగ్ ఆబ్వియస్లీ. నేను ఐఎమ్ నాట్ సీన్ హిమ్ ప్లే, బట్ మా పేరెంట్స్ కానీ మా బాబాయ్లు కానీ తెలుసుకునేవి డెఫినెట్లీ గ్రేట్. ఆయన ఇంటర్వ్యూలు చూసినా కూడా అబ్బా ఏం ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లాగా మాట్లాడతాడు. ఆయన క్రికెటర్ అయినా కూడా కపిల్ దేవ్, వెన్ ఐవ్ సీన్ అ కపుల్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూ, ఆయన క్రికెట్ని అలాగే చూసేవాళ్ళు, ఆయన అలా చూసేవాళ్ళు. ఆయన దాని తర్వాత ఆ ఎరా నుంచి మొహమ్మద్ అజరుద్దీన్ ఎరా తర్వాత వెన్ సౌరవ్ గంగూలీ కేమ్, ఈ అగ్రెషన్ అనేది టీంలోకి తెచ్చిన క్యాప్టెన్ ఈ సౌరవ్ గంగూలీ. దాన్ని కంటిన్యూ చేసిన క్యాప్టెన్ మన MS ధోని. గ్రేట్, MS ధోని ఈజ్ అన్ అమేజింగ్ ప్లేయర్, వాట్ అ కామ్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐ ఆల్వేస్ రేట్ సౌరవ్ గంగూలీ టు బీ బిగ్గర్ అండ్ అ బెటర్ క్యాప్టెన్ దెన్ మహేంద్ర సింగ్ ధోని. నేను అన్పాపులర్ అయినా పర్వాలేదు, నేనైతే చెప్తా. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని చేంజెస్, ఒకటి ఏంటి అంటే టాలెంట్ ఉన్నవాడిని ముందర దోసే విధానం ఒకటి. అండ్ పాలిటిక్స్ ఎంత నడుస్తున్నా వెనకాల ఈయన పర్స్పెక్టివ్లో కనుక ప్లేయర్ ఆయన స్కోప్కి ఫిట్ అయ్యాడంటే వాడిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించేదని. వీరేంద్ర సెహ్వాగ్ చెప్పలేదా, ఐ వాజ్ ప్లేయింగ్ 4 down 5 down అని, వీరు క్యా కర్ రే భాయ్ ఇది అంటే లేదు ఓపెనింగ్ చేయను అంటే, అన్న నీ దీంతో నేను 4 down 5 down కూడా రానన్నా, బయటికి వెళ్ళిపోతా అంటే, నువ్వు 4 down 5 down నుండి నీ పొటెన్షియల్ ఏం బయట పడుతుంది? నువ్వు 50 runs కొడతావు 4 down 5 down నుండి అంటే, నేను నీకు ఆ ఛాన్స్ ఇస్తానా? 2 down నేను అవుట్ అయ్యే వరకు ఒక స్కోర్ వస్తుంది కదా, నీకు ఎప్పుడు పొటెన్షియల్ నీది బయట పడదు. అంటే నువ్వు ఒక 100 runs ఎప్పుడన్నా కొడదాం అనుకుంటున్నావా, అది నువ్వు 4 down 5 downలో నువ్వు చేయలేవు. చూద్దాం, నీకేం లేకపోతే మళ్ళీ 4 down 5 downకి వచ్చాయని నేను ఉన్నాను కదా, నీకు ఖచ్చితంగా బ్యాకప్ చేస్తాను గ్యారంటీ ఇచ్చారు. నీకెందుకు అదంతా నాకు వదిలే, నువ్వు వెళ్ళు, నేను చెప్తుంటే నువ్వు ఏందిరా నువ్వు అని. తర్వాత సెహ్వాగ్ ఓపెనింగ్ అనేది ఒక హిస్టరీ అదొకటి. తర్వాత ద వే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ రేషియో, 7 batsmen and 4 bowlers. 4 bowlers చాలు. ఇంకొక బ్యాట్స్మెన్ 7th batsman కుడ్ బి అన్ ఆల్రౌండర్, అండ్ 6th and 7th batsman కుడ్ బి అన్ ఆల్రౌండర్. 2 ఆల్రౌండర్స్, 4 బౌలర్లు, 5 batsmen. ఇవాళ దట్ టెంప్లెట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ఆస్ట్రేలియా, ఎవ్రీ టీమ్, న్యూజిలాండ్. ఎందుకంటే వాళ్ళకి నాకు ఎంత బాగా గుర్తుందో, నాకు హోప్ పోయేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచిన్ అవుట్ అయితే హోప్ సగం చచ్చేది. బట్ ఐ కుడ్ కౌంట్ ఆన్ రాహుల్ ద్రవిడ్ అండ్ వివిఎస్ లక్ష్మణ్
అండ్ యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, అరే వీళ్ళు కూడా కొట్టి విన్ అయిన గేమ్స్ ఉన్నాయి కదా. అవును, నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్ లార్డ్స్ బాల్కనీ. అబ్సల్యూట్లీ. సో సౌరవ్ గంగూలీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్. 2003 వరల్డ్ కప్ వాజ్ జస్ట్ అన్ఫార్చునేట్. పిచ్ చదవడం కొంచెం అటు ఇటు అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్టున్నారు కదా వీళ్ళు. ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఇవ్వడం పెద్ద తప్పు పని అయిపోయింది అక్కడ బీస్ట్ ఉండింది. లేకపోతే 2011 బదులు 2003లో మనం కప్ ఎత్తేవాళ్ళం. రియలీ విష్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. బట్ అంతే కొన్నిసార్లు అది జస్ట్ అన్ఫార్చునేట్. బట్ యూ కెన్ నాట్ నో క్యాప్టెన్. ఐ డోంట్ థింక్ ఎంఎస్ ధోని గారు కూడా కూర్చొని ఆయన్ని క్వశ్చన్ అడిగితే లేదు హీ విల్ టాక్ గ్రేట్లీ అంటే ఎనీబడి విల్ టాక్ గ్రేట్లీ అబౌట్ సౌరవ్ గంగూలీ కానీ బట్ ఇఫ్ హీ సిట్స్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఐఎమ్ షూర్ హీ వుడ్ ఆల్సో సే मेरे को अच्छा टीम मिला रे मेरे को. I inherited a good team, a good better mindset in a team I inherited. And then I had to do what I had to do. But Saurav Ganguly is one of the greatest. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. అండ్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. ఇందాక మాట్లాడుతూ మీరు 2025 నాకు కెరీర్ పరంగా సూపర్బు, బట్ పర్సనల్గా చాలా నచ్చలేదు అని చెప్పి అన్నారు. మీకు ఎందువల్ల అలా అనిపించిందో చెప్పాలనుకుంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేది. విల్ టెల్. అది నేను ఎగ్జాక్ట్ దీని గురించి పర్సనల్ లైఫ్లో ఫ్యూ ఫ్రెండ్స్ అనుకున్న విధంగా ఫ్రెండ్షిప్ వెళ్ళకపోవడం ఒకటి. రిలేషన్షిప్ ఏం లేదు నాకు, నేను ఐ బీన్ సింగిల్ ఫర్ వెరీ లాంగ్ టైం. బ్రేకప్లు గట్రా అట్లాంటి వాటి మీద మనకు బాధలు ఏమి ఉండవు. నాకు మా ఫ్రెండ్స్ తోటి కొంతమంది ఒకళ్ళిద్దరు హూ వేర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ మీ మాట్లాడుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడి, అది నాకు ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇంకోటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని అటు ఇటు అయ్యాయి, విచ్ మనీ స్టక్ అయిపోవడం, ఇట్లాంటిది కొన్ని జరిగాయి. నేను ఇంకా ఐఎమ్ స్టిల్ డీలింగ్ విత్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ, అది ఇంకా నడుస్తూ ఉంది. బట్ ఇవే ఈ వీటిలో ఓన్లీ షూటింగ్ వాజ్ లిటిల్ రిలీఫ్. అండ్ అది చిరంజీవి గారి సినిమా అని వెళ్ళడం కొంచెం నన్ను దీని నుంచి కొద్దిగా బయటపడేసే. ఎగ్జాక్ట్లీ ఇంకా ఇష్యూ చెప్పుకోలేండి, అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో బికాస్ అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ కాబట్టి ఇట్స్ నాట్ రైట్. బట్ there was an investment opportunity that I did where money got stuck. And I was like, అరే ఇది ఏంది, ఎందుకు ఇది ఇట్లా అవుతుంది, అందరు చేసినట్టే చేశాను, ఇది ఎందుకు ఇది అని. అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ కొన్ని జరుగుతాయి అంతే, మన చేతిలో ఉండవు కొన్ని. మన చేతిలో ఉన్నట్టు అంటే మన ప్లాన్ ప్రకారం అన్నీ అయిపోతే లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ బెటర్. బట్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అని అంటుంటారు కదా, అది బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ అని నా ఫీలింగ్. అండ్ ఈ 2025 కాదండి, నేను 2023, 2024, 2025 వేర్ టఫ్ ఫర్ మీ. నేను బేసిక్గా దాని గురించి మాట్లాడి బాధపడిపోయి ఏదో సింపతి గ్యాదర్ చేసుకునే ఆ మైండ్ సెట్ కాదు నాది. బట్ రియలీ టఫ్ ఇయర్స్ 23, 24, 25. ఓకే.